హాయ్ ఫ్రెండ్స్, Q&A ఎపిసోడ్కి అందరికీ స్వాగతం. లాస్ట్ వీడియోకి ఎవరైతే కామెంట్స్ చేశారో వాటిలో వ్యాలిడ్ కామెంట్స్ని పిక్ చేశాను. ఇప్పుడు ఆ కామెంట్స్ని చదివి మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు కూడా బైక్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, కొత్తగా బైక్ కొనాలని చూస్తున్నా, మీ కామెంట్స్ని కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. 125cc బెస్ట్ మైలేజ్ ఆఫర్ చేసే బైక్స్ గురించి అడుగుతున్నారు. చాలా ఉన్నాయి. గ్లామర్ ఓజీ ఉంది, షైన్ 125cc ఉంది, SP 125, రైడర్ 125 ఇలాంటి కొన్ని వెహికల్స్ ఉన్నాయి. సో మినిమం 60 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తాయి. సో పర్టికులర్గా ఈ వెహికల్ చాలా బాగుంటుంది అనేది చెప్పలేం. మీ రైడింగ్ కండిషన్స్ని బట్టి ఈ వెహికల్స్ 70 దాకా కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ప్రాపర్గా మీరైతే థ్రోటల్ని రెస్పాన్సివ్గా ఇస్తే బెటర్ మైలేజ్ అయితే పొందొచ్చు అనమాట. అండ్ మీ రైడింగ్ కండిషన్స్ని బట్టి డిపెండ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కామెంట్, బ్రో నేను రోజుకు 150 కిలోమీటర్లు నడుపుతాను, నడువు నొప్పి రాకూడదు, 125cc బెస్ట్ బైక్ చెప్పండి అని అడుగుతున్నారు. నడువు నొప్పి రాకూడదు అని అంటే ఖచ్చితంగా మీరు కనీసం 2 రోజులైనా 150 కిలోమీటర్లు నడుపుతారు కాబట్టి 2 రోజులైనా రెస్ట్ ఇవ్వాలి. సో కార్లో అయినా సరే ఎక్కువసేపు కూర్చోమంటే నడువు నొప్పి వచ్చేస్తుంది అనమాట. సో ఏ బైక్ అయినా సరే నడువు నొప్పి వస్తుంది. కేవలం కూడా మోనోషాక్ అనేది సస్పెన్షన్ ప్లేబ్యాక్ బాగుంటే ఆ రఫ్ రోడ్స్ మీద కాస్త రిలాక్సేషన్ దొరుకుతుందనే కానీ నడువు నొప్పిని తీసేసే వెహికల్స్ అయితే ఏమీ లేవు, అంటే రాకుండా ఉండేటువంటి వెహికల్స్ అయితే ఏమీ లేవు. సో 125cc అడుగుతున్నారు కాబట్టి మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నటువంటి రైడర్ 125 బెస్ట్ చాయిస్ అనమాట, హ్యాపీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి పవన్ అడుగుతున్నారు, అన్న పల్సర్ N150 2025 మోడల్ ఎప్పుడు వస్తుంది? 2024కి 25 మోడల్కి డిజైన్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందని అడుగుతున్నారు. డిజైన్ అయితే డిఫరెన్స్ అస్సలకి ఉండే ఛాన్స్ లేదు. అండ్ మీకు 2025 వెహికల్ వచ్చేసరికి మాక్సిమం మార్చి దాకా అవుతుందన్నమాట. వెయిట్ చేసి అయితే హ్యాపీగా తీసుకోండి, డిజైన్ అయితే మారదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి, అన్న ప్లీజ్ రిప్లై ఇవ్వండి ఈ కామెంట్కి. నేను రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళాను, అక్కడ సెకండ్ హ్యాండ్ బైక్ అడిగితే టెస్ట్ డ్రైవ్ వెహికల్ అయితే ఉందని చెప్పారు. 1.5 lakhలో హంటర్ బైక్ 2022 మోడల్ ఉందంట, 3000 కిలోమీటర్లు తిరిగింది, తీసుకోవచ్చు. నా డౌట్ ఏంటంటే ఆ పార్ట్స్ ఏమైనా తీసేస్తారని అనుకుంటున్నాను, సో ప్లీజ్ రిప్లై ఇవ్వని అడుగుతున్నారు. మీరు షోరూంలో కొంటున్నారు, పార్ట్స్ అయితే తీసే ఛాన్స్ లేదు. సో షోరూమ్స్లో కార్స్ కావచ్చు, బైకులు కావచ్చు, కామన్గా అయితే మాత్రం టెస్ట్ రైడ్ వెహికల్స్ని 10 to 15% లెస్సెస్ అమ్ముతూ ఉంటారు. అఫ్కోర్స్ ఇది 20% కూడా లెస్ అవ్వచ్చు. ఇలా వస్తే కొనుక్కోవచ్చు మీకు ఇష్టం ఉంటేనే. సో పార్ట్స్ అయితే తీసేసే ఛాన్సే లేదు. మీరు ఒక కన్సల్టెన్సీలో కొనుక్కుంటారనుకోండి సెకండ్ హ్యాండ్ వెహికల్స్, అక్కడైతే భయపడాలి. బట్ షోరూంలో అవసరం లేదు. షోరూమ్ అయితే ప్రాపర్గానే మీకు వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, అండ్ వారంటీ కూడా ఇస్తారనమాట, హ్యాపీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి, భయ్యన హైట్ 5.3, నాకు పల్సర్ N150 అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఫ్యామిలీ కోసం తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. మినిమం 5.4, 5.5 ఉండే వాళ్ళని టెస్ట్ రైడ్ చేసి వెహికల్ తీసుకోమని చెప్తాను, బజాజ్ పల్సర్ N150, ఎందుకంటే సీట్ హైట్ ఇష్యూ అవుతుంది కాబట్టి. సో దయచేసి మీరు ఒకసారి వెళ్ళి ఎక్కి కూర్చొని మీ కాల్ కింద ఉంటుందో చూసి తీసుకోండి. సో సీట్ హైట్ ప్రాబ్లం అయితే మాత్రం ఖచ్చితంగా కూడా మీరు లేకుండా చూసుకోండి. వేళ్ళ మీద ఆనుతుంది కదా అని చెప్పి వెహికల్ తీసుకోవద్దు. బైక్ వెయిట్ ఉంటుంది, అండ్ బ్యాక్ సైడ్ మనం ఫ్యామిలీని ఎక్కించుకొని వెళ్ళేటప్పుడు సిటీ కమ్యూట్ చేసేటప్పుడు మాన్యూట్ చేసుకోవడం కష్టం అవుతుంది. బైక్ సీట్ హైట్ అనేది చాలా ఇంపార్టెంట్, చూసుకొని తీసుకోమని ప్రతి ఒక్కరికి నేనైతే ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి, అన్న యూనికాన్ అండ్ అపాచీ RTR 164 ఏది బాగుంటుందన్న, ఫ్యామిలీకి కూడా వాడుకోవాలి, 50 మైలేజ్ రావాలి, అండ్ బెటర్ బైక్ చెప్పని అంటున్నారు. 5.4 హైట్ అంటున్నారు, 5.4 హైట్ అంటున్నారు, ఫ్యామిలీకి బాగుండాలంటున్నారు, మినిమం 50 కిలోమీటర్ల మైలేజ్ అంటున్నారు కాబట్టి యూనికాన్ తీసుకోండి. అపాచీ RTR 164 పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్ట్రీట్ ఫైటర్ అనమాట. సో అది ఫ్యామిలీకి అంతగా సూట్ కాదన్న ఒపీనియన్. సో యూనికాన్ బెస్ట్ చాయిస్ ఫర్ యూ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి, సూపర్ స్ప్లెండర్ బైక్ బాగుంటుందా బ్రో, మైలేజ్ ఎంత రావచ్చు అని అడుగుతున్నారు. 60 నుంచి 70 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది, డిపెండ్స్ ఆన్ యువర్ రైడింగ్ కండిషన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మిక్స్డ్ కండిషన్స్లో రఫ్ అండ్ టఫ్గా రైడ్ చేసినా 60 అయితే వస్తుంది. ఇది ఒక ఫ్లాట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ అనమాట, హంగామా ఏమి లేకుండా 125cc బిల్డ్ క్వాలిటీ కోసం, మైలేజ్ కోసం, ఫ్యామిలీ కోసం ఒక వెహికల్ చూస్తుంటే డీసెంట్గా అయితే ఉంటుందన్నమాట. సూపర్ స్ప్లెండర్ 125 బెస్ట్ చాయిస్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి, రైడర్ 125cc లాంగ్ రైడ్కి వెళ్ళొచ్చా, 300 నుంచి 500 కిలోమీటర్లు అడుగుతున్నారు. 500 కిలోమీటర్లు అయితే కష్టం, 300 వరకు అయితే ఓకే. ఇది కూడా ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకొని వెళ్ళాలి. ఒక 125cc వెహికల్ని కంటిన్యూస్గా ఒక 500 కిలోమీటర్లు కొడితే చాలా హీట్ అవుతుందన్నమాట, తర్వాత ఫర్దర్ ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేయాల్సి వస్తుంది. 300 కిలోమీటర్లు అయితే ఓకే. ప్రతి 60 నుంచి 70 కిలోమీటర్లకు వచ్చి ఒకసారి మినిమం 50 కిలోమీటర్లు తీసుకునే ఇబ్బంది లేదు, బ్రేక్ అయితే తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి, అన్న ర్యాపిడోకి పల్సర్ N125cc సెట్ అవుతుందని అడుగుతున్నారు. ర్యాపిడోకి యూస్ చేసుకొని అండ్ మీ పర్సనల్ యూసేజ్ని కూడా దృష్టిలో పెట్టుకుంటేనే N125cc కొనండి. ఎందుకంటే ఫ్లాట్ సీటే ఎప్పుడు కూడా ఒక బైక్ ట్యాక్సీకి యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరు సిటీలో నడిపించుకునేటప్పుడు బ్రేక్ కొట్టిన ప్రతిసారి బ్యాక్ సైడ్ ఉన్న వ్యక్తి వచ్చి మీ మీద పడుతుంటే మీకు చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట. సో సేఫ్టీ కూడా చాలా ముఖ్యం కాబట్టి ర్యాపిడో బైక్ ట్యాక్సీకి అయితే మాత్రం సింగిల్ సీటే చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే మాత్రం స్టెప్ అప్ అవ్వలేదు, అందుచేతనే నేనైతే మీకు పర్సనల్ యూసేజ్ కోసం కూడా చూసుకొని తీసుకోమని సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి, అన్న RTR 164 తీసుకుందాం అనుకుంటున్నా, దీనికి మెయింటెనెన్స్ ఎక్కువ
ఉంటుందా అండ్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుందని అడుగుతున్నారు. బిల్డ్ క్వాలిటీ అయితే అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. అండ్ మెయింటెనెన్స్ అయితే చాలా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఇది ఓపెన్ టైప్ చైన్ తోటి వస్తుంది, డ్యూయల్ డిస్క్ బ్రేక్ ఉంటుంది, ఆయిల్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది, కాబట్టి ప్రాపర్గా మెయింటెనెన్స్ అయితే తీసుకుంటుంది. మెయింటెనెన్స్ కనుక తక్కువ అవ్వాలనుకున్నట్లయితే ఈ బైక్ని మీరు స్కిప్ చేయొచ్చు. మెయింటెనెన్స్ చూసుకోవాలనుకుంటే ఈ వెహికల్ చాలా బాగుంటుంది, ఒక మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్ అనమాట, హ్యాపీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి, అన్న నేను 2024 మోడల్ పల్సర్ N250 తీసుకుందాం అనుకుంటున్నా, ఈ బైక్ ఇంజిన్ బాగుంటుందా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడుగుతున్నారు. ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, వెహికల్ చాలా బాగుంటుంది. 250cc వెహికల్స్లో N250 ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. మనం దీనికి సంబంధించిన కంప్లీట్ రివ్యూ అయితే చేసాం, మన ఛానల్లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే ఇంకొక 25,000 రూపాయలు అట్లా పెట్టుకున్నట్లయితే మీకు 400G అయితే వస్తుంది అనమాట, NS 400G. దీన్ని కూడా ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేసి ఈ రెండు వెహికల్స్లో ఒక వెహికల్ని అయితే పిక్ చేసుకోండి. ఇంజన్స్ అయితే మాత్రం ప్రాబ్లం ఏం లేదు, చాలా బాగున్నాయి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి రాజేష్ అడుగుతున్నారు, అన్న MT-15 అపాచీ RTR 164 విచ్ ఈస్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని అడుగుతున్నారు. సో 1,75,000 రూపాయల దాకా ఉంటుంది అపాచీ, అండ్ మనకి MT-15 వచ్చేసరికి 2,30,000 రూపాయల దాకా లభిస్తుంది అనమాట. ఇది ఒక స్ట్రీట్ ఫైటర్. సో MT-15ని ఎవరైతే ఆ సిటీలో స్ట్రీట్ ఫైటింగ్ ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం హ్యాపీగా తీసుకోవచ్చు, మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్ అనమాట. అండ్ ఇక్కడ వాల్యూ ఫర్ మనీ అడుగుతున్నారు కాబట్టి అదే పర్ఫార్మెన్స్ మీరు అపాచీలో కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, అండ్ కంప్లీట్ డిఫరెంట్ లుక్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో హ్యాపీగా వాల్యూ ఫర్ మనీ అయితే అపాచీ RTR 164నే తీసుకోమని నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి, అన్న FZ V4 తీసుకుంటే ట్యాంక్ ప్యానల్స్ ప్రాబ్లం వస్తున్నాయి, వాటర్ బబుల్స్, రైస్ బ్యాగ్, 5 kgs వెజిటేబుల్స్ అలా ట్యాంక్ పైన పెట్టి రేట్ చేసి అని అడుగుతున్నారు. వస్తాయి బ్రో, ఎందుకంటే ఇది హైటెక్ ఉంటుంది. అఫీషియల్గా మీరు కాలేజీకి వెళ్ళి రావడానికి, లేదనుకుంటే ఆఫీస్ పర్పస్ మీద అండ్ సిటీ కమ్యూట్ చేయడానికి, హైవే పర్పస్ మీద అయితే మాత్రం బాగుంటుంది. కానీ ఇలా ట్యాంక్ మీద ఒక 25 kgs 30 kgs వెయిట్ ఉండేటువంటి వేసుకొని వెళ్తే ఖచ్చితంగా ప్యానల్ గ్యాప్స్ అయితే వస్తాయి, అండ్ అది ఫైబర్ ప్లాస్టిక్ ట్యాంక్ అన్నమాట. సో ఇలాంటి పర్పస్ కోసం FZ అయితే తయారు చేయలేదు. దీనికోసం మీరు మెటల్ ట్యాంకు, ఫ్లాట్ ట్యాంక్ ఉండే వెహికల్ని అయితే చూస్ చేసుకోండి, ఈ పర్పస్ మీద తీసుకునే పని అయితే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి, బ్రదర్ నేను షైన్ 125 తీసుకున్నాను, 2 సర్వీసులు అయిపోయాయి, 60 స్పీడ్లో సింగిల్గా వెళ్తున్నప్పుడు బైక్ స్టెబిలిటీ లేదు, స్కిడ్ అవుతుందేమో అనిపిస్తుంది. రేర్ టైర్ 80/100 నుంచి 90/90 సెక్షన్ టైర్ వేయించుకోవాలనుకుంటున్నాను. మైలేజ్ తగ్గడం కాకుండా ఇంకేదైనా ప్రాబ్లం ఉంటుందని అడుగుతున్నారు. ఈవెన్ మైలేజ్ కూడా తగ్గదు. ఏదైతే ఆ స్వింగ్ ఆర్మ్ లోపల మనకి బ్రేక్ ప్యాడ్ని కనెక్ట్ చేసే రాడ్కి మధ్య టైర్ కనుక పర్ఫెక్ట్గా సూట్ అయితే 90/90 సెక్షన్ టైర్ చూసుకొని వేసుకోండి, ప్రాబ్లం ఏముండదు. అండ్ మీకు వస్తారు రోడ్ స్టెబిలిటీ కూడా పెరుగుతుంది. అఫ్కోర్స్ SP 125కి 80/100 నుంచి 100/80కి మనకి కంపెనీ చేంజ్ చేసింది, దానివల్ల ఎలాంటి మైలేజ్ చేంజెస్ అయితే లేవు. సో హ్యాపీగా మీరైతే మార్చుకోవచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి, బజాజ్ పల్సర్ 125 కార్బన్ నియాన్ మోడల్ ఏది బెస్ట్ అని అడుగుతున్నారు. సో నియాన్ మోడల్ కావచ్చు, కార్బన్ మోడల్ కావచ్చు, రెండింటికి సేమ్ ఇంజినే ఉంటుంది అనమాట. 11 Nm టార్క్, 12 bhp పవర్. బట్ ఈ రెండింటిలో కామన్ డిఫరెన్సెస్ ఏంటి అంటే, సో మనకి ఇంజన్ గార్డ్ వస్తుంది, అలా USB ఛార్జింగ్ పోర్ట్, డిజిటల్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఇక్కడ గ్రాఫిక్స్లో చేంజెస్ ఇవన్నీ కార్బన్లో ఉంటాయి, ఇవి నియాన్లో ఉండవు. సో ఇవి ఫీచర్స్ ఇంపార్టెంట్. నేను వాడతానంటే 1,18,000 రూపాయలు తీసుకోండి. అవసరం లేదనుకుంటే సేమ్ ఇంజిన్ ఉన్నటువంటి పల్సర్ నియాన్ 125 అయితే తీసుకోండి. ఇక లాస్ట్ కామెంట్, యంగ్ ఫ్యామిలీ అన్న యమహా FZ V5 యూనికాన్ 160 పల్సర్ 150 స్టాండర్డ్, ఈ మూడిట్లో ఏది బాగుంటుంది, పర్ఫార్మెన్స్ అండ్ మైలేజ్ అని. సో 3 వెహికల్స్ పర్ఫార్మెన్స్, మైలేజ్ చాలా బాగుంటాయి. బట్ మీరు యంగ్ ఫ్యామిలీ అంటున్నారు, పల్సర్ 150ని అలాగే యమహా FZ ఈ రెండింటిలో ఒకటైతే తీసుకోండి. సో నా పర్సనల్ సజెషన్ అయితే మాత్రం యమహా FZ అయితే తీసుకోండి, మీరు యంగ్ ఫ్యామిలీ అంటున్నారు కాబట్టి చాలా బాగుంటుంది, మైలేజ్ బాగా వస్తుంది, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. బైక్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ నేనైతే మాత్రం రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.